నమస్కారం. ఇది చాలా కడుపు నిండా బాధతో చేస్తున్న వీడియో. ఇది గోవుకి జరుగుతున్న నష్టం గురించి, రాబోయే బక్రీద్ గురించి చేస్తున్న వీడియో. గత సంవత్సరం ధర్మానికి ప్రతిరూపమైన నందిని గురించి ఒంగోలు నందులు భాగ్యనగరానికి వస్తున్నాయని ఒక వీడియో బ్యాక్ టు రూట్స్ ద్వారా చేస్తే 40 అద్భుతమైన నందుల్ని మళ్ళీ ముస్లిమ్స్ చేతిలోకి వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకురావటం జరిగింది. దీనికి ఎక్కడెక్కడో తెలుగువారు గొప్పవారందరూ కూడా, గోవుని ప్రేమించే వాళ్ళందరూ కూడా వాళ్ళకు తోచినట్టుగా ఈ గోవులను కొనటానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు. అలా మంచి ఒంగోలు జాతి 40 నందులు రావటం అయింది. దీంట్లో మొదటి నంది చాగంటి కోటేశ్వరరావు గారు, ఆధ్యాత్మిక గురువు గారు దీన్ని కొనటం జరిగింది. అంటే గురువుగారు ఒక సమాచారం లేకపోతే మనకి ఇతిహాసాలు పురాణాల్లో ఉన్న జ్ఞానాన్ని అందించటం కాకుండా ఆయన ముందుకొచ్చి ఇది తీసుకోవటం, గురువుగారికి అభినందనలు. ఇది ఆయన దగ్గరే ఉంది నంది. ఇలా వచ్చిన నందులు ఈ సంవత్సర కాలంలో మళ్ళీ ఆవుల్ని కన్సీవ్ చేసి పిల్లలు కూడా చూడటం జరిగింది. అంటే కత్తి మెడ మీదకి వెళ్ళే సమయానికి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ గోవులు నందులు పుట్టడం జరిగింది. కానీ ఇది కొనటం అనేది సమస్యకి పరిష్కారం ఏమాత్రం కాదు. అమ్మేది హిందువులే, రవాణా చేసేది హిందువులే, వాళ్ళంటాకి ఏమీ లేదు. దీనికి చాగంటి కోటేశ్వరరావు గారు తీసుకున్న నిర్ణయం చాలా మనస్ఫూర్తిగా అభినందనలు. దీన్ని ప్రేరణగా తీసుకుని చిన్నప్పుడు ఏదైతే మీ ఊర్లో గోవుల్ని, పాడిని, పంటని చూసి పెరిగారో, నగరాలకి విదేశాలకి వెళ్ళిపోయారు ఇప్పుడున్న వాళ్ళు, బాధ్యతగా మీరు ఎక్కడున్నా సరే మీ అమ్మమ్మ గారి పేరునో, తాతగారి పేరునో, నాయనమ్మ పేరునో ఒక నందిని తీసుకుని మీ ఊరికి దాని బాగోగులు కూడా చూసి ఈ గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకి గో సంతతి కోసం మీరు నడుం కట్టాలని కోరుకుంటున్నాను. ఏ ఊరు వాళ్ళు ఆ ఊరికి చేస్తే చాలు. నగరాల్లో ఉన్న వాళ్ళు ఒక కాలనీ వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి, ఒక అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక నందిని కొనండి. వారాంతపు సెలవుల్లో మీరు ఖర్చు పెట్టే ఖర్చును అందరూ కూడా ఒక సంవత్సర కాలం పాటు ఆపేసి అందరూ నందిని కొనండి. గోవు లేకపోతే ఈ భూమి గొడ్రాళ్ళు అయిపోతుంది. ఈ భూమి ఒక శరీరం అయితే ఆత్మ లాంటిది గోవు, నంది. మరి దీన్ని కాపాడుకోవటం అనేది మనం అందరం కలిసి చేయాలి. దానికోసం రేపు 12వ తేదీ, మే 12వ తేదీ 2026 ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ప్రభుత్వ అనుమతులతో 10 రోజుల పాటు నా పనులన్నీ ఆపుకొని గోవు గొప్పతనం గురించి, ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే గోవు ఉత్పత్తులు తయారు చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే వాణిజ్యపరంగా గోవులను పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ సందేహాలకి సమాధానాలు చెప్తూ నిరసన వ్యక్తం చేయటానికి ధర్నా చౌక్లో నాకు తెలిసిన పెయింటింగ్స్ చేసుకుంటా, ఆ పెయింటింగ్ ద్వారా వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఒక ఆవునైనా బతికించవచ్చు, ఒక నందినైనా బతికించవచ్చు అని 10 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నాను. మీరందరూ మీ ప్రాంతాల్లో ఈ గోవులు కావాల్సిన వాళ్ళకి, వ్యవసాయానికి పాలు ఇవ్వని ఆవులు అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే ఈ 10 రోజులు మీ అందరికీ అందుబాటులో ఉంటాను. వాళ్ళని పంపించండి. వాళ్ళకి
వెళతా మేము పట్టుకున్న ఇప్పుడు 600 ఆవులు ఇవి మళ్ళీ రైతులకి లిఖితపూర్వకంగా వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని ఆధార్ కార్డు తీసుకుని ఈ ఆవులు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికీ 600 ఆవులు ఉన్నాయి. దీన్ని మనం అందరం కలిసి ఒక ఉద్యమ స్థాయిలో గోవు గొంతుకు తెగిపడిపోతుంది, మన గొంతుకు విప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ఇంతమంది గోప్రేమికులు ఉన్నారు, గో భక్తులు ఉన్నారు, గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు. సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం ద్వారా మీరు ఇంత లాభం పొంది ఉంటే మీరు ఆ 10 రోజుల్లో ఒక్కరోజు వస్తే భూమికి గోవుకి అంత లాభం జరుగుద్ది. ఇది మనం అందరం కలిసికట్టుగా చేద్దాం, ఒక చోట కూర్చుంటే మంచి జరుగుద్దని ఒక ఉద్దేశంతో నా మిత్రులు అందరూ కలిసి ఈ ప్రయత్నం చేస్తున్నాం. కళాకారులు కూడా పిలుపునిస్తున్నాను. ఎవరైనా పెయింటర్స్ ఉంటే పెద్ద క్యాన్వాస్ మీద గోవు గురించి, నంది గురించి కళాకారులు అలాగే కవులు 4 పదాలు రాయాలని, ఇది మన గోవు కోసం, గోవు మన అందరిది అని ఈ 10 రోజులు అక్కడికి రండి. మనం అంతమంది కలిస్తే అన్ని ఆవులు బతుకుతాయి. ధన్యవాదం, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.